జ్ఞానాన్ని ఇస్తా, నిన్ను నడిపిస్తా, నీకు అన్ని విషయాలు నేను నీకు తోడై ఉంటా. నీవు నన్ను ఒక్కొక్క సందర్భాల్లో నువ్వు నన్ను మర్చిపోతావు, కానీ నేను నిన్ను మర్చిపోను అని చెబుతున్నాను. ఆయన తర్వాత ఇంకా చెబుతున్న విషయం చూడండి, 4వ వచనంలో చూడండి. 4వ వచనం ఏమని చెప్తున్నారు? యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అసలు ఈ విషయం చెబుతుంది ఎవరు? దావీదు గారు. ఎంతప్పటి నుంచి అంత ఇందాక అస్సలు వదిలిపెట్టలా, ఏ విషయాలు వదిలిపెట్టలా దావీదు గారు, ఏ విషయాలు వదిలిపెట్టలా. ఒకసారి ఆయన ఒక స్త్రీతో ఏం చేశారు?